శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో రాశి అందే శుక్రగ్రహ సంచారం జాతకుడికి చాలా ఆనందాన్ని, సౌకర్యాల్ని కలిగించే అవకాశం ఉన్నది. ఇంచుమించుగా ఈ సమయంలో జాతకుడు ఎక్కువగా ఏదైనా విహారయాత్రలు, విందు వినోదాల్లో పాల్గొనడం, ఏదైనా ఒక వివాహ వేడుకల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళ యొక్క ఆత్మీయుల్ని కలుసుకొని తన యొక్క బాధల్ని, కష్టాల్ని వాళ్ళతో పంచుకునే విధంగా కూడా, అంటే ఒక విధంగా ఒక స్వచ్ఛత పొందే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. ఇంకొక విధంగా ఆలోచించినప్పుడు శుక్రుడు ఈ రాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతి. అంటే జాతకుడిలో ఉన్నటువంటి టాలెంట్కి, అతనిలో ఉన్నటువంటి విద్వత్తుకి తగిన గుర్తింపు వస్తుంది. తన సామర్థ్యాన్ని రుజువు చేసుకునే విధంగా అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా సినిమా కళారంగంలో ఉన్న వాళ్ళకి, ఏదో డ్యాన్సో, కరాటేయో, మ్యూజిక్కో ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి ఇది మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే దశమాధిపతి రాశి అందు ఉండడం వల్ల దాని టాలెంట్ని అనుసరించి ఏదో ఒక ఉపాధి అవకాశం, ఉద్యోగ అవకాశాలు రావడానికి కూడా ఈ స్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద జాతకుడు స్వయం కృషితో, ఇతరుల సహకారం లేకుండా వ్యక్తిగతంగా గుర్తింపు పొందే అవకాశం ఉన్నది. చాలా వరకు తన వ్యక్తిగత ఆర్థిక బాధలను మర్చిపోయి కొద్ది రోజుల పాటు ఆనందంగా సంతోషించే విధంగా ఈ గ్రహస్థితి ఉన్నది. దీనికి అనుకూలంగా ఇంకొక గ్రహం, బుధ గ్రహం లాభస్థానంలో సంచరించడం అన్నది జాతకుడికి కొంతవరకు మరి ఏదో చన్నీళ్ళకు వేడి నీళ్ళు తోడన్నట్టు బుధుడు కూడా లాభస్థితిలో ఉంటూ మీ యొక్క పూర్వపుణ్యం వల్ల, మంచి కార్యక్రమాల వల్ల తండ్రి గారు లేదా మీ యొక్క అన్నదమ్ములు, చిన్ననాటి స్నేహితులు మీకు సహకరిస్తూ ఉంటారు, అండదండలుగా ఉంటారు అన్నమాట. మీకు ఏ కార్యక్రమం చేసినా కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, తగు విధంగా సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ఇంకా అన్నిటికీ, అన్ని సమస్యలకి మూల కారణమైనటువంటిది ధనం. అటువంటి ధనం ఇచ్చే గ్రహం బుధ గ్రహం. అంటే తెలివితేటల ద్వారా, ఆలోచన ద్వారా, రుణం ద్వారా ఇచ్చే గ్రహం బుధుడు ఈ రాశి వారికి షష్టాధిపతిగా లాభస్థితి ఉండడం వల్ల రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. లేనప్పుడు మీ మేనమామ గారో, పిల్లనిచ్చిన మామగారో, అత్తగారో మీకు ఏదో విధంగా సహకరించే అవకాశం ఉంది. అంటే చాలా వరకు ఈ మకర రాశి వారి స్థితి ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ప్రకారం ఏంటంటే, ఎంత మంచి అవకాశాలు వచ్చినా కూడా ఆర్థిక సమస్యల వల్ల దాన్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతూ ఉంటారు. సో ఆ కారణం వల్ల తప్పనిసరి పరిస్థితిలో అందరూ సహకరించడం వల్ల జాతకుడు అతి తొందరలో తన యొక్క కష్టాల నుంచి బయటపడే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది. సాధారణంగా గత 7 సంవత్సరాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఏలినాటి శని కూడా అతి తొందరలో ఈ రాశి వారిని విడిచిపెట్టి ముందుకు వెళ్ళబోతుంది. ఆ కారణం వల్ల కూడా జాతకుడు గతంలో పోగొట్టుకున్నవి తిరిగి సంపాదించుకొని తిరిగి పూర్వ వైభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ రాశివారు ఎవరు చింతించకుండా కొంతగా వృత్తి మీద, మిగతా విషయాల మీద దృష్టి పెట్టి జరిగిపోయినటువంటి బాధలు, కష్టాలు తలుచుకొని అక్కడే ఉండిపోయి మనం ఏమీ చేయలేము అన్నటువంటి స్థితిలో ఉండిపోక, మీరు ఒక ప్రయత్నం, అంటే మీరు ఒక 10 అడుగులు ముందుకేస్తే మరి ఇంకొక 10 అడుగులు దైవం సహకరించి మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపించే అవకాశానికి ఉండగా మరి ఇప్పుడున్నటువంటి ఈ అనుకూల గ్రహాలు మీకు సహకరిస్తూ ఉన్నాయి. అయితే ఇంకొక చిన్న సమస్య ఏంటంటే, మరి ఈ పక్ష ప్రారంభంలోనే సుమారుగా ఈ 16వ తారీఖు నుంచి మరి నెల రోజుల పాటు 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు కూడా మిమ్మల్ని చాలా వరకు క్లీన్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే, మీకు ఏమైనా బలహీనతలు ఉన్నా, మైనస్లు ఉన్నా, బద్ధకం ఉన్నా, అప్పులు ఉన్నా, బాకీలు ఉన్నా, రుణాలున్నా, ఎటువంటి వ్యసనాలు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడే విధంగా మిమ్మల్ని పరిశుభ్రంగా క్లీన్ చేసి మీ సమస్యల నుంచి బయటపడి అతి తొందరలో, అలాగే ఒక నెల తర్వాత మకర రాశిలోకి మరి రవి భగవానుడు ప్రవేశించబోతున్నాడు.
అంటే మకర రాశిలోకి రవి ప్రవేశిస్తే ప్రపంచమంతా అంటే ఇంచుమించుగా మన తెలుగు వారందరికీ కూడా పండగ లాంటిది. అందువల్ల మకర రాశి వారికి కూడా పండగ లాంటిది కాబట్టి ఈ రాబోయే 30 రోజుల్లో మీరేమైనా చిన్న చిన్న సమస్యలున్నా, అధికారుల వల్ల ఒత్తిడులున్నా, పోలీసుల వల్ల కానీ, రుణదాతల వల్ల కానీ ఒత్తిడి ఉన్నా దాన్ని ధైర్యంగా నిల్చుంటే అతి తొందరలో ఈ సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. 2024 సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది. మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది. మరి 2024 న్యూమరాలజీ ప్రకారం 8వ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది. ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం, నష్టపోవడం జరిగింది. రాబోయే 2025 సంవత్సరం మొత్తం టోటల్గా 9 రావడం వల్ల గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది. సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం 2025 కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయిన వారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి 10 పొందే విధంగా మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది. మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి, గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి, కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు 2 అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివరిలో ఇవ్వడం జరిగింది. అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ 28వ తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి. ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని విధి విధానంగా పూజించి, అభిషేకించి, శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడిని కూడా ఏదో విధంగా మీకు అర్హత, ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారులకి వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి దేవాలయానికి కూడా ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఆ రోజు చాలా నిష్టగా నియమంగా ఉండాలి. ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు. ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా గిన్వి తినకూడదు అన్నది అర్థమై ఉంటుంది. అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినేవాళ్ళు ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం ఫ్రూట్స్, అలాగే ఏదో జావ లాంటివి తాగడం, ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం, మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలా పడుకోకుండా చాలా బ్రహ్మచారులుగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి. ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి. అంటే కొంత పర్వాలేదు కానీ మందు గింజ అలాంటివి తాగకుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది 29వ తారీఖు కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే 28, 29 ఈ 2 రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి, శివుడికి, భగవంతుడికి అర్పించి వీలైతే ఆ 2 రోజులు చాలా నిడారంభరంగా వేరే పని లేకపోయినా పడదు కానీ అది చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్టంతో పోయి వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం. 2029లో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.